ఐపీఎల్ బెట్టింగ్ ఆడి BMW కారు, మెర్సిడీస్ బెంజ్, ల్యాప్టాప్లు, ఐఫోన్లు ఇలాంటివన్నీ కొన్నారు. కరీంనగర్ కి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక అతను ఈ ఆన్లైన్ పిచ్ లో డఫా బెట్ లో పడి ఈజీగా మనీ వస్తుందని అక్షరాల తను పోగొట్టుకునింది 9.95 కోట్లు పోగొట్టుకున్నాడు. వాళ్ళు పోలీసులకి కంప్లైంట్ ఇస్తే సిఐడి పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకుని సిఐడి ఆఫీసర్స్ అయితే మామూలు షాక్ ఇవ్వలేదు. ఈ బెట్టింగ్ యాప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మామూలు కాదు. ఢిల్లీ, గుజరాత్, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ను క్యాసినో అనే ఆటల పేరుతో అమాయకంగా కనిపించే జనాల్ని వలవేశారు. మొదట్లో గెలిచినట్లుగా డబ్బులు ఇచ్చి లాస్ట్ లో ఓవరాల్ గా మొత్తం ఊడ్ చేశారు. వీళ్ళు దాదాపు 46 బ్యాంక్ దొంగ అకౌంట్లు వాడి 8 లక్షల నుండి 10 లక్షల రూపాయల కమిషన్ ని నొక్కేస్తున్నారని పోలీసులు దీన్నంతా కనిపెట్టారు. మన సిఐడి పక్కా ప్లాన్ తో ఢిల్లీ, గుజరాత్ వెళ్లి సిమ్ కార్డులు మారుస్తున్న 11 మందిని కాలర్ పట్టి లాక్కొచ్చారు. వాళ్ళ దగ్గర నుండి BMW, మెర్సిడీస్, లగ్జరీ కార్లు, వాళ్ళ దగ్గర ఉన్న ల్యాప్టాప్స్, 26 ఫోన్స్ ని తీసుకున్నారు. అంతేకాదు ఈ యాప్స్ ని ప్రమోట్ చేసిన 25 మంది సెలబ్రిటీస్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆల్రెడీ 108 బెట్టింగ్ యాప్ల వరకు బ్యాన్ చేయించారు. కాబట్టి అందరికి చెప్పేది ఒకటే, ఇలాంటి బెట్టింగ్ జోలికి గాని వెళ్తే ఇలా జీవితాలైతే పాడవుతుంది. దీని జోలికైతే అస్సలు వెళ్ళకండి.